వెల్కమ్ టు TG24 టీవీ. నేను స్మలత. లగచర్ల రైతన్నలను కాపాడాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు బండి రమేష్ ఆధ్వర్యంలో మంగళవారం అంబేద్కర్కి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం లగచర్ల రైతులపై చేస్తున్న అరాచకాల నుండి కాపాడాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు పిలుపు మేరకు బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, యూత్ నాయకులు, జాగృతి నాయకులు కలిసి మండల కేంద్రంలోని భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి లగచర్ల రైతులను కాపాడాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు. పరిశ్రమల నెపంతో రైతుల నుండి బలవంతంగా భూములను రాక్కోవాలని చూసిన వారిపై రైతులు తిరగబడితే వారిని అరెస్టు చేయడం, అన్నం పెట్టే రైతన్న గుండెపోటుకు గురైతే ఆసుపత్రికి ఒక్క దేశద్రోహిలా, ఉగ్రవాదుల మాదిరి చేతులకు బేడీలు వేసి తీసుకురావడం రేవంత్ రెడ్డి దుర్మార్గపు పాలనకు నిదర్శనం. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం అయినప్పటికీ వాటిని నెరవేర్చకపోగా రేవంత్ రెడ్డి పాలన ప్రజా వ్యతిరేక, రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, విద్యా వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ రాష్ట్రంలో ఒక్క విధ్వంస పాలన చేస్తున్నాడు. ప్రజాస్వామ్యాన్ని కూనిచేసే విధంగా కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేస్తుంది. ఈ కార్యక్రమంలో మండల యూత్ అధ్యక్షులు సురేష్, మండల ప్రధాన కార్యదర్శి శ్రీశైలం, మాజీ వార్డు సభ్యులు ఎండి మదర్, గ్రామ పార్టీ అధ్యక్షులు బిచ్చు నాయక్, లింగారెడ్డి, మాజీ సర్పంచ్ సీతారాం నాయక్, లింగారెడ్డి, నరేష్ నాయక్ తో పాటు రైతులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రైతులకు అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ, రైతులకు అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ, రైతులకు అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ. రైతులను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. రైతులను మంచిగా చూసుకోవాల్సిన, రైతు బాగుంటే దేశం బాగుంటుంది. ఇవాళ రైతులను బానిస సంఖ్యల లెక్క, ఒక దేశ ద్రోహుల లెక్క అంటే వాళ్ళను నిర్బంధాలకు గురి చేస్తూ, జైలు పాలు చేస్తూ, వాళ్ళను జైలులో వేయడం తీవ్రంగా ఖండిస్తూ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు సానుభూతి తెలియజేస్తూ వాళ్ళ పక్షాన తెలంగాణ రాష్ట్రం మొత్తానికి పోరాటం చేయడానికి ఎంతవరకైనా సిద్ధంగా తయారవుతున్నది. లఘుచర్ల రైతుల పక్షాన ఎంతవరకు పోరాడడానికైనా సిద్ధంగా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, పార్టీ అని చెప్పేసి ఈరోజు నేను తెలియజేస్తున్నాను. వెంటనే వాళ్ళను విడుదల చేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. నేను మీ యాంకర్ నేహ. సో TG24 టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. Please do subscribe TG24 TV. Subscribe.